ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహి ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, డ్రాయింగ్ ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఒకసారి ఈ వీడియో చూడండి. మీకు అర్థమవుతుంది ఎలా గీయాలి ఏంటన్నది. ముందుగా గీసుకోవాలి. ఫస్ట్ ఓకేనా, రౌండ్గా గీసుకోవాలి. ఇలా రౌండ్గా గీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నుంచి మనకు చూడండి ఇవి ఉపయోగపడతాయి. దీని ఆఫ్లోకి కొద్దిగా కిందకి. మీకు ఇంకా సింపుల్గా కావాలనుకుంటే ఫస్ట్ నిలువుగా ఒక గీత, అడ్డంగా ఒక గీత గీసుకోండి. దీన్ని రౌండ్ సర్కిల్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? ఇలా అన్నమాట. ఇలా కూడా గీసుకోవచ్చు. ఓకే, ఇది తర్వాత చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు గీసుకునేటప్పుడు మాత్రం ఫస్ట్ లైట్ కలర్ యూజ్ చేయాలి ఎప్పుడైనా. ఇది చూడండి, ఇది లైట్ పెన్సిల్ 2B, ఇది 2B పెన్సిల్. మనం ఇప్పుడు లైట్గా మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఓకేనా, ఇలా గీసిన తర్వాత మనకు ఇక్కడ నుంచి ఇలా గీయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. ఓకేనా, అయిన తర్వాత ఇది మనకు వేస్ట్ అన్నప్పుడు దాన్ని చెరిపేద్దాం. ఓకేనా, మనకు ఇప్పుడు అది లైట్గా గీసాం కాబట్టి చెరిపిన వెంటనే చెరిగిపోయింది అనమాట. అదే మనం డార్క్గా గీసాముంటే అది చెరిపితే చెరగదు, అచ్చు అలా ఉండిపోద్ది. మనం గీసింది కిందన ఉండిపోద్ది అనమాట. ఓకే, చెరిపేసాం కదా. ఇప్పుడు మనకు కన్నుకి కింద రప్ప ఇక్కడ నుంచి ఓకే వచ్చిందా? వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. మనకు ఐ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఓకే, అంటే నేను ఏ బొమ్మను చూడకుండా, అంటే వేరే పిక్చర్ని చూడకుండా నేను గీస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూసి కూడా గీయచ్చు. చూసి గీస్తే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇట్లా గీసిన తర్వాత మనకు దీని లోపల ఇంకొక చిన్న సర్కిల్ గీసుకుందాం. ఓకేనా, గీసాం. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీని పైన ఇంకొకటి ఓకే, ఇది నెక్స్ట్ లైట్గా ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే డార్క్ చేద్దామంటే డార్క్ పెన్సిల్ తీసుకోవాలి. నేను మరీ ఎక్కువ డార్క్ కాదు, 6B తీసుకుంటున్నాను. ఓకే, ఇది కూడా మనం ఫస్ట్ దీన్ని డార్క్ చేసుకుందాం. ఓకే, సరిపోవట్లేదు, ఇంకా డార్క్ చేద్దాం. ఇంకా డార్క్ 8B తీసుకుందాం మనం. ఓకే, 8B. ఓకేనా, ఇప్పుడు మనకు నెక్స్ట్ సైడ్ది డార్క్ చేద్దాం.
కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే కింద నా సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి డ్రాయింగ్ వీడియోస్, ఫ్రీ డ్రాయింగ్ క్లాసెస్ ఇంకా మన ఛానల్లోని వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ దీన్ని షేడ్ కరెక్ట్గా వచ్చేటట్టు అదే మనం షేడ్ని చేసుకోవాలి. ఓకే, దీన్ని కూడా మనం డార్క్ చేసుకుందాం. దీన్ని కూడా సైడ్లు కూడా డార్క్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షేడ్స్ ఇచ్చుకుందాం. ఈ షేడ్స్ ఏంటంటే లైట్ కలర్తో ఫస్ట్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్, లైట్గా. దీన్ని మనం కలర్ కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మనం బ్లాక్ అండ్ వైట్తో గీయడం నేర్చుకుందాం, తర్వాత కలర్ ఎలా వేయాలన్నది కూడా తర్వాత నేను చెప్తాను. పేపర్ బెండింగ్ స్టంప్స్ మీకు మీ దగ్గర లేకపోతే మామూలు పేపర్ అయినా పర్లేదు, పేపర్తోనైనా చేయొచ్చు, లేదంటే చెయ్యి క్లీన్గా ఉంటే ఫింగర్తోనైనా చేయొచ్చు. ఓకేనా? ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కన్ను రెప్పలు లైట్గా డార్క్ దాంతో చేయాలి. ఓకే, నెక్స్ట్ కిందన లైట్గా ఇక్కడ ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పర్ఫెక్ట్ ఐ. సింపుల్గా ఎలా గీయాలో నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ క్లాస్లో మరి ఇంకో వేరేది ఇంకా సింపుల్గా ఎలా గీయాలన్నది కూడా నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.